సార్ మరి ఇప్పుడు 'సలార్‌లో' చూసాము. పార్ట్ 2లో ఏమన్నా చూసే అవకాశం ఉందా? యాక్చువల్‌గా అయితే నాకు పార్ట్ 1 నేను కమిట్ అవ్వడానికి ముందే వాళ్ళు అదే చెప్పారు. పార్ట్ 1లో యాక్చువల్‌గా లీడ్ మాత్రమే ఉంటుంది. పార్ట్ 2లోనే యాక్చువల్‌గా మీ క్యారెక్టర్ మేజర్ పోర్షన్ అంతా పార్ట్ 2లో ఉంటుందనే చెప్పారు. బట్ నాకు తెలీదు. అంటే ఏంటి క్యారెక్టర్ ఏంటి? అది ఎలా ఉంటుంది? ఏంటి అనేది తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే డెఫినెట్‌గా పార్ట్ 1 కంటే ఇంకా పార్ట్ 2లో ఒక బెటర్ పోర్షన్ ఆఫ్ మై క్యారెక్టర్ ఉంటది అనే. ఇంకా వేచి చూడాలి. మీకు కూడా యాహ్! తెలీదు. అవును. మీకు అంటే ఇది కూడా 'పుష్ప 1' పార్ట్ 1, పార్ట్ 2, 'సలార్ 1' పార్ట్ 1, పార్ట్ 2 అలా కూడా అవకాశం ఉండి ఇంకా తొందరగా పిలిచే ఇవి ఉంటాయి కదా సార్ ఇండస్ట్రీలో? డెఫినెట్‌గా ఉంటాయండి. అంటే చాలామంది అదే బిలీవ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి చాలామంది యాక్టర్స్‌కి పెద్ద పెద్ద క్యారెక్టర్ చేసినా ఒక్కొక్కసారి మళ్ళీ క్యారెక్టర్స్ రావు. కొంతమందికేంటంటే చిన్న క్యారెక్టర్ చేసినా ఇమ్మీడియేట్‌గా వస్తాయి. అదేంటంటే కమర్షియల్ సక్సెస్. ఇప్పుడు నేను 'ఆర్ఎక్స్-100'లో నిజం చెప్పాలంటే చేసింది 3 రోజులు. నేను వర్క్ చేసింది ఆ సినిమా. అవునా? యెస్. ఒక 4 సీన్‌లు ఉంటాయి అంతే. బట్ అది కమర్షియల్‌గా పెద్ద హిట్ అవ్వడం వల్ల ఆ క్యారెక్టర్ రిజిస్టర్ అయింది బాగా. అలాగే 'పుష్ప' కూడా. 'పుష్ప' ఇట్స్ పాన్ ఇండియా ఫిల్మ్, చాలా రీచ్ ఉన్న సినిమా కాబట్టి అందరి దృష్టి ఇప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టినా కూడా 'ఆర్ఎక్స్-100'లో పోలీస్ క్యారెక్టర్‌లోనూ, 'పుష్పలో' father. శ్రీవల్లి ఫాదర్ క్యారెక్టర్‌గానే గుర్తుపడు. గుర్తుపడతారు. ఎందుకంటే చాలా ఎక్కువ మంది చూసుంటారు. ఫోకస్డ్‌గా చూసుంటారు. ఇమ్మీడియేట్‌గా ఐడెంటిఫై అవుతారు. నేను యాక్చువల్‌గా నా రియల్ లైఫ్‌లో ఆ సినిమాలకు చేసిన ఆ క్యారెక్టరైజేషన్‌లో ఉండే ఆ లుక్‌కి నేను బయట ఉండే లుక్ చాలా కాంట్రాస్ట్‌గా ఉంటది. నేను బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా నన్ను చూసి ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటారు తప్పితే ఇమ్మీడియేట్‌గా గుర్తుపట్టరు. ఎందుకంటే ఆ బాడీ బికాస్ ఆఫ్ ఫిట్‌నెస్ గాని ఆ లుక్ యాహ్! డిఫరెంట్‌గా ఉండడం వల్ల. ఓకే. ఎలా అంటే మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనేది బయట, సినిమాల్లో వేరే.